తెలంగాణలో వరి వేస్తే ఉరి అన్న పదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిజమయ్యేలా ఉందని సిరిసినగండ్ల రైతులు అంటున్నారు. పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఇష్టం రీతిగా వ్యవహరిస్తున్నట్లుగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరు మార్చుకొని అందరి రైతులను ఒకే విధంగా చూడాలని కోరారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్ల గ్రామంలో పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రం నిర్వాహకుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పండించిన పంటను విక్రయించడం భారంగా మారిందన్నారు. పంట రోడ్డు మీద పోసి ఎప్పుడు కొంటారా అని ఎదురు చూస్తూ లారీలు రాక గోనె సంచులు అందక అనేక అవస్థలు పడుతున్నామన్నారు. కొనుగోళ్లు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న నత్తనడకన సాగడంతో వర్షాలు కురిస్తే వరిధాన్యం కొట్టుకుపోయే అవకాశం ఉందని ఆవేదన చెందారు. జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుని వెంటనే సిరిసినగండ్ల గ్రామ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. వర్షాలు పడితే ఆగమవుతుంది. ఎందుకంటే ముందుగా తొందరగా కాంటా పెట్టేసి రైతుల ధాన్యం అనేది కొనుగోలు తొందరగా చేయాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి. ఎందుకంటే ఒకసారి మా విలేజ్కు మిషన్లు సుతం మాకు పర్ఫెక్ట్గా ఇస్తలేరు. అట్లాగే పీసీసీ బ్యాంక్ వాళ్ళు కాంటా కానీ ఈ బార్జాన్ సంచులు కానీ అక్రమాలు జరుగుతున్నాయి. మా దగ్గర 5,000 బార్జాన్లు వచ్చినాయి. దాంట్లో 2,700 వంచిరు, 2,700 నైట్ వాళ్ళు దోపిడీ చేసుకురు. వాళ్ళ అక్రమాలు జరుగుతుంది. కాబట్టి ముందుగా చెప్పేది కలెక్టర్ గారి విజ్ఞప్తి ఏంటంటే మా ఊరికి ఒకసారి విజిట్ చేయాలని మనవి. ఎందుకంటే రైతులు మొత్తం రోడ్లపైన పోసిరు. నైట్ పూట లారీలు పెద్ద పెద్ద వెహికల్స్ వస్తున్నాయి. వచ్చే దారులలో యాక్సిడెంట్లు అవుతున్నాయి. రైతులకు చాలా మంది ఇబ్బంది అవుతుంది. రైతులకు కష్టం ఏంటి, 6 నెలల పంట ఆగమవుతుంది. అప్పులు తెచ్చి అక్కడిక్కడ తెచ్చి మిత్తిలు ఎక్కువైతున్నాయి. మాకు ధాన్యం కొనుగోలు అనేది తొందరగా చేస్తలేరు. ఈ అధికారులు సుతం మమ్మల్ని ఆగం చేస్తారు. 6 నెలల పంట ఇప్పుడు కరెంట్ వస్తుందా పోతుందా అనేది మాకు పంట నష్టం. అప్పుడు కరెంటు రాక పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పుడేమో పంట వండిన తర్వాత రోడ్డు మీద పోసి ధాన్యం కొనుగోలు చేస్తలేరు. ఇంకో 10 రోజులు అయితే వానలు పడతాయి. వానలు పడి మమ్మల్ని రైతులకు అన్నదానం మొత్తం మమ్మల్ని ఆగం చేద్దామనే ఆలోచనలో ఈ గవర్నమెంట్ కానీ అధికారులు కానీ మమ్మల్ని చాలా మోసం చేస్తున్నారు. ఒక్కసారి కలెక్టర్ గారు మా విలేజ్కు విజిట్ చేసి మా బాధలు ఏందనేది ఒకసారి విన్నవిస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం కలెక్టర్ గారికి. జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నది ఏమనగా మీరు సిద్దిపేట జిల్లాలో భారత్ కిసాన్ సంఘ్ మహిళా ప్రముఖురాలని, నేను ప్రముఖురాలని అయ్యిండి కూడా నేను ఏది చెప్పినా కూడా ఏది ఒక్క మాట కూడా అయితలేదు. ఇక్కడ ఒక బార్జాను కరెక్ట్ టైంకి వస్తలేదు. ఇక్కడ వాటర్ లేదు. మిషన్లు పెడితే కూడా మిషన్లు కూడా రావడం లేదు. మరి మాకు సహకరించే మరి కోఆపరేటివ్ బ్యాంకులో వేసే రాజుదా లేకపోతే ఎవరిది మాకు ముందుకు రావాలి. ఒక వాటర్ లేదు, బీట్లో పోయమని అంటారు. అక్కడ ఒక సౌకర్యం లేదు. ఓ టెంటు లేదు, ఓ నీడ లేదు, ఏది లేదు. అంత మట్టిలో పోస్తున్నాం. వర్షం వచ్చినా ఏదొచ్చినా అప్పుడే తడిసిపోతాయి. మరి ఎట్లా పోవాలి? ఇది వరకు కూడా బీట్లో ఒక్క లోడు కూడా పోలే. రోడ్ల మీద పోసుకుంటే అందరు చనిపోతారు. మరి ఈ పరిస్థితి ఏంది చెప్పుర్రి మీరు. కలెక్టర్ గారు మీకు దయచేసి దండ పెడతాను. రైతే రాజు అని అంటారు. మీ పదవున్నోళ్ళేగా మీరే రాజులు అయిపోతారు, మేమే బానిసలం అయిపోతున్నాం. మేము రైతులం రాజులం అని చెప్పుకునేటట్టు లేదు, చేస్తలేరు కూడా. ఈ ఆ పదవి పోతే ఈ పదవన్నీ వస్తుందేమో అని చూస్తే ఏది వచ్చినా ఇప్పుడు అది పోయినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా మాకేమైనా న్యాయం చేస్తుందేమో అంటే ఇంకా జర బాధనే పెడుతుంటారు తప్ప మమ్మల్ని అయితే ఇంకా జర సంతోష పెట్టింది అయితే లేదు సార్. మీరు సిరిసినగండ్ల గ్రామంలో ఉన్న ఒడ్లన్నీ తగిన చర్యలు తీసుకొని మాకు వెంటనే కావాలి. మేము భారత్ కిసాన్ సంఘం తరఫున నేను మహిళా ప్రముఖుని మాట్లాడుతున్నా. నాకు ఏ పార్టీలు అధినేత కాదు. నేను రైతు కోసమే అధినేతను.